రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నుండి అక్రమంగా కలపను అక్రమార్కులు తరలించుకుపోతున్న అటవీని రక్షించవలసిన అటవీ శాఖ అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని గంగవరం మండలం కూటమి నాయకులు పాము అర్జున్, కుంజం సిద్ధు, కనిగిరి రాంబాబు, తీగల ప్రభలు ఆరోపించారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో నిర్వహించిన కూటమి నాయకుల పత్రికా సమావేశంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాము అర్జున్ మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ రక్షణ శాఖ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ ఉంటే మన్యంలో అక్రమార్కులు అటవీ శాఖ అండదండలతో అటవీ సంపద అయిన కలపను పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారని, ఈ విషయమై అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అటవీ శాఖ అటవీని రక్షించవలసిన అటవీ శాఖ అధికారుల కనుసన్నలలోనే దళారులు అటవీ ప్రాంతం నుండి విలువైన కలపను తరలించుకుపోతున్నారని, ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే మన్యం ప్రాంతం అంతా పచ్చదనం కోల్పోతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలోని ఎంపీటీసీలు పండా ఆదినారాయణ, మాజీ ఎంపీటీసీ కోసు బుల్లియమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. గంగవరం మండలం, అటదగల మండలాల్లో నుంచి అడవిని నాశనం చేసి అడవంతా కూడా ఇష్టానుసారంగా నరికేసి మరి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడవిలోకి వెళ్తే అదే ఆఖరు రోజు అడవిని సంరక్షించాలని చెప్పేసి ఒక వినాదం తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ దానికి విరోధంగా చట్ట విరోధంగా చేసినటువంటి ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో ఇక్కడ సబడియప్ప గారు కానీ రెవిజరీ గారు కానీ కింద ఫారెస్ట్ గారు కానీ గార్డు కానీ మాకు తెలీదు అన్నట్టు, అడవికి అసలు వీళ్ళు రక్షణ ఉన్నారో లేదో కూడా తెలియనన్నట్టు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడవిని నరుకుతారని చెప్పినా సరే, నరికేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పినా సరే ఎవరు పట్టించుకోకుండా వాళ్ళే దగ్గరుండి స్మగ్లింగ్ చేసే పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి మరి ఫారెస్ట్ వాళ్ళందరిపై తగు చర్య తీసుకొని మరి నరికేసిన అడవి ఏది ఉందో దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వీళ్ళందరినీ కూడా మరి చట్టపరంగా వీళ్ళకి శిక్షించాలని కోరుతా ఉన్నాం. మరి ఈ రోజున గంగవరం మండలంలో అయితే అనంతబాబు అనేవాడు, వైసీపీ నాయకుడు అనంతబాబు అనే అస్సామీ కనుసైకిల్లో ఈ అడవి అంతా నరికివేయడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే వీళ్ళు ఎజ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మరి పుల్లాపురం భారీగా చేస్తూ 4 లారీలతో ప్రతిరోజు 4 లారీలు వ్యాపారం మరి నడుస్తూ ఉందంటే మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ఫారెస్ట్ అధికారులు చూడాలి. ఫారెస్ట్ అధికారులు కొనసైకిల్లో వ్యాపారం నడవడం అనేది చాలా బాధాకరం. మరి ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే అడవిని సంరక్షించే పరిస్థితిలో ఈ రోజున ఆయన నడుం బిగించుకొని చక్రంగా నడుస్తూ ఉన్నారు. మరి ఫారెస్ట్ అధికారులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట ఆలకించట్లేదు? కూటమి ప్రభుత్వం పరిస్థితి మరి ఈ రోజున ఎందుకంటే అడవిని రక్షించే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటే మరి ఇక్కడ దీనికి ఫారెస్ట్ అధికారులు అందరూ దీనికి విరోధంగా కూడా నడుస్తూ ఉన్నారు. ఈ అనంతబాబు అరాచకాలు ఆపాలి అంటే తక్షణమే అడవి మీద ఎంక్వైరీ చేసి సరైన ఎంక్వైరీ చేసి మరి ఎంక్వైరీ ద్వారా ఎంత అడవి నరికారు అనేది కూడా తేల్చాలి. ఈ విషయమై మేము ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే బీజేపీ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ రోజున తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మరి అడవి సంరక్షణ అనేది అసలు రక్షింతారా, దీన్ని శిక్షింతారా అనేది కూడా ఈ రోజున తేల్చాలని ఈ విషయాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఖండిస్తూ మరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ అడవి రక్షించే కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారు. కాబట్టి వీళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ కాల్ తీయకుండా కాల్ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా జతపరిచి మేము గవర్నమెంట్ వారికి సమర్పిస్తాం. కాబట్టి మరి ఇటువంటి అరాచకాలన్నీ అరికట్టాలని కోరుతా ఉన్నాం. అటదగల మండలంలో ఈ కలప వ్యాపారం అనేది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది. దీని అనేక సార్లు కూడా డిపార్ట్మెంట్కి ద్వారా తీసుకెళ్లడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో తీసుకెళ్లిన తర్వాత మేము ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయని దౌర్భాగ్యానికి కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విచ్చలవిడిగా 8 నెలలు బట్టి రోజుకి 40 వ్యాన్లు వెళ్తుంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు నిద్రపోతున్నారా, పడుకుంటున్నారా, ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడవి అనేది చాలా ముఖ్యమైన ఏరియా, ముఖ్యమైన ఉండే అడవి. పక్షులు, అనేక రకాల వర్షాలు ఇవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయని కూడా ఈ సందర్భంగా ఎన్నోసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అయినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఇవాళ పెడతమాడు గ్రామంలో
ఇవాళ మరి వందలాది ఎకరాల్లో మరి ఇవాళ అడవి నరికేస్తున్నారంటే ఈ ఫారెస్ట్ అధికారులందరూ నిద్రపోతున్నారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా జరిగేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవిని రక్షించాలని కూడా మీ అందరం కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా ప్రభుత్వానికి మచ్చదొచ్చేలాగా ఈ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నారు. కానీ కబడ్దారు రేంజర్ గారు అవనండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవనండి, వాస్తవికత కూడా చెప్తున్నాం, మీ ఉద్యోగాలు పోతాయి, మీ డ్యూటీ మేము చేస్తున్నాం ఈ రోజు నుంచి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ పందిరిమాడులో ఆపేస్తాం, గంగవరం ఆపేస్తాం, జడేరులో ఆపేస్తాం, ముల్లేరులో ఆపేస్తాం, కామరాడు బిచ్చి దగ్గర కూడా ఆపేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఎక్కడైతే అడవి నరికారో ఆ అడవి నరికిన వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ కూడా శిక్షించే పరిస్థితి కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే వర్షాలు నశించిపోతాయి, పక్షులు అనేక రకాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ అంట్లకి కారణం ఈ రేంజర్ గారు కూడా మరి నిద్రపోతున్నారు కూడా తెలుస్తలేదు. ఇప్పుడే మేము అందరం కలిసి ఠాణా దగ్గరికి వెళ్తాం, ఠాణా దగ్గర వాళ్ళు డ్యూటీ చేస్తారా లేదా మేము చేయాలో కూడా తెలుసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.